సుంకిశాల ప్రాజెక్టు విషయంలో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కట్టబడులు ఏవైతున్నాయో అవి కొంత అలసత్వంగా తర్వాత పర్ఫెక్ట్గా వర్క్ చేయకపోవటమే ఈ ప్రాబ్లం జరిగిందని మరి నిన్న ఉప ముఖ్యమంత్రి మరి ప్రెస్ మీట్లో కూడా అన్నట్టుగా ఉన్నది. మరి ఈరోజు కేటీఆర్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఏమంటుండంటే ఇది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది, అసలు అక్కడ జరిగింది ఏంటనేది మరి వాస్తవ రూపాలని మరి ఏదైతే ఉన్నదో దాన్ని వాస్తవంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాదు ప్రజెంట్గా సిట్టింగ్ జడ్జి తోటి దాని మీద విచారణ జరిపించాలి, లేకపోతే మేము కోర్టుకు పోతాం అన్నట్టుగా కూడా ఉన్నది. ట్విట్టర్లో మరి ఈరోజు రాహుల్ గాంధీకి కూడా దాని మీద కొన్ని ప్రశ్నలు సంధించినట్టుగా కూడా ఉన్నది. మరి అంతేకాదు మరి రోజు మరి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు ఇవాళకి వారం నుంచి మరి ముఖ్యమంత్రి మరి యుఎస్, న్యూయార్క్, తర్వాత ఇక్కడ ఇతర దేశాలలో పర్యటిస్తూ మరి అనేకమైన నిరుద్యోగులకు స్వచ్ఛందంగా మరి వరకు చూపించడానికి, తర్వాత ప్రాజెక్టులని మరి అనేకమైన ప్రాజెక్టులను మరి మన ఏదైతే ఉన్నదో మరి అక్కడ హైదరాబాద్ మహానగరంలో మరి నిర్మించడానికి దాని చుట్టుపక్కల అంతా కూడా ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో వాటిలలో కొంత, తర్వాత అవసరమైతే కొని అయినా చేపియాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి అట్లాగే హాస్టల్లో మరి సన్నబియ్యం గత కేజీ టు పీజీకి సన్నబియ్యం అన్నప్పటికీ మరి అవి జరగలేదు. మరి కొద్ది రోజులు మాత్రమే సన్నబియ్యం ఇచ్చి ఆ తర్వాత మరి దొడ్డు బియ్యంతో మరి పిల్లల్ని వెళ్ళగడుపుతున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి అట్లాగే విద్యాశాఖకు సంబంధించినది కావచ్చు, మరి మొత్తం టోటల్గా కూడా మరి వేల కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం వల్ల మరి ఇవాళ మరి అధికారంలోకి రాగానే మేము చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చెప్పినట్టుగా ఉన్నది, మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్నది. కానీ మరి ఆర్థిక మాంద్యం కొద్దిగా ఇబ్బంది కావటం, తర్వాత బడ్జెట్ సరిగా లేకపోవడంతో కొంత అనుకున్న టైంకు మరి ఆ పెండింగ్ ఉన్న ఏవైతున్నాయో మరి ఆ బకాయిలను కూడా చెల్లించలేని పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి పలు పత్రికలలో ఉన్న వార్తలు ఏవైతున్నాయో అవి చూస్తూనే ఉండండి. విబిఎస్ టీవీ ప్రతి క్షణం ప్రజల కోసం. ఈవినింగ్ న్యూస్ కు స్వాగతం. మరి సాక్షి పత్రికలో మరి ఉన్నది, దాన్ని ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మరి జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన దాని మీద మరి అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా ఉన్నది. మరి దాని మీద ఒకసారి చూద్దాం. ఇంత సోమరితనమా? జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా కానొస్తుంది. మరి అట్లాగే మరి బీజేపీలో టిఆర్ఎస్ విలీనం అనేది ఈ కథనాలుగా వస్తున్నట్టుగా ఉన్నది మరి పత్రికలలో. మరి దాన్ని మరి బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎంపీ, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి బీజేపీ మరి టిఆర్ఎస్ కు మరి ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. మరి రాష్ట్ర ముఖ్యమైన నాయకులతోటి తెలవంది మీకెట్లా తెలుస్తుంది? ఇదంతా అసంభవం, వాళ్ళని కలుపుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉండాల్సింది తప్పితే మా బీజేపీకి మేము చేర్చుకునేది లేదు, వాళ్ళని చేరనిచ్చేయలేదు. వాళ్ళని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళని జైలుకి పంపడం ఖాయమని కూడా మరి ఆయన మరి బండి సంజయ్ అన్నట్టుగా కానొస్తుంది. మరి అట్లాగే మరి అరువులకు సంబంధించింది కూడా మరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి
ఎవరైతే మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో మరి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ పీరియడ్ లో మరి నూతన కొత్త కార్డులు ఇచ్చినట్టుగా ఉన్నది. ఈ 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావం అనంతరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చినట్టుగా లేదు. మరి దాన్ని వీలైనంత వరకు మరి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి రుణమాఫీ ఏదైతే ఉన్నదో మరి రేపు ఆగస్టు 15 రాజు మరి 2 లక్షల వరకు ఉన్నది 3వ దఫాగా వేస్తున్నట్టుగా ఉన్నది. మరి దాని తర్వాత మరి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దాని మీద మరి పూర్తి అవగాహన చేసుకొని మరి కార్డులని కూడా నూతన కార్డులను ఇచ్చేటందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఒకసారి చూద్దాం. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, విధి విధానాల ప్రతిపాదనలపై చర్చించిన ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం. గ్రామాల్లో 1,50,000 వార్షిక ఆదాయం లేదా మాగాని 3 ఎకరాలన్నర, చెలక 7 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించాలని ప్రతిపాదన. రాష్ట్రంలో వార్షిక ఆదాయంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షిక ఆదాయం 1,50,000 లేదా మాగాని తరి 3 ఎకరాలన్నర, చెలక అయితే మరి 7 ఎకరాలన్నర లోపు ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలు ఇచ్చినట్లు మరి కొత్త రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షిక ఆదాయ పరిమితి 2 లక్షలుగా ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా బోంగ్టి తదితరులు పాల్గొన్నారు. మరి ఇది గతం నుంచి, ఇప్పుడు ఇది ప్రత్యేకం ఏం కాదు, మరి గతంలో కూడా మరి ఇదే ప్రతిపాదన మరి అయినప్పటికీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వడానికి మాత్రం మరి అలసత్వం వహించారు. మరి ఇప్పటికైనా త్వరతగితన మరి ఈ పథకాలు, ఉచిత పథకాలలో ఇంకా కొన్ని అమలు కాలేదని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్న విషయం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రులకు మరి దానికి సంబంధించిన వాళ్ళకైతే మరి తెలుస్తూనే ఉంది. మరి అలాగే ఉంటున్నారు. మరి ఇంకా ఎలా ముందుకు సాగుతాయి, ఎట్లా ఉంటది అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి, తెలంగాణ ప్రజలైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఈ వచ్చే మరి గతంలో మేము ప్రభుత్వంలోకి రాగానే మరి విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తామన్నారు. మరి అది కూడా మరి మళ్ళా ఇంకా 6 నెలలు పొడిగించిన 2025-26లో వచ్చే వార్షిక సంవత్సరంలో మరి విద్యార్థులకు సన్నబియ్యం ఇచ్చేటట్టుగానైతే కానొస్తుంది. మరి ఇప్పుడు ఈ రేషన్ కార్డుల విషయానికి వస్తే మరి గ్రామాలలో మరి ఎకరం 1,50,000 ఉండాలి, లేదంటే 3 ఎకరాలన్నర పొలం ఆదాయం ఉండాలి. 3 ఎకరాలన్నర పొలము లేదా మరి తరి, మరి ఏదైతే మెట్ట పైరుకు సంబంధించింది ఏదైతే ఉన్నదో మరి అది వాళ్ళకి 7 ఎకరాలన్నర వరకు మరి ఉంటే మరి వాళ్ళకి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డుకు అర్హులని కూడా మరి ప్రభుత్వం ఒక కమిటీ, మంత్రులు వీళ్ళంతా కలిసి కూడా మరి ఆలోచన చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి దరిదాపుగా మరి ఆ చిన్నకారు రైతులే ఉంటారు. మరి ఆ భూస్వాములు అనుకునేటోళ్ళు ఎక్కువగా మరి గ్రామాలలో మరి తక్కువనే ఉంటారు. అట్లాగే వార్షిక ఆదాయం మరి పట్టణాలకు వస్తే మరి వార్షిక ఆదాయం 2 లక్షలు అంటే మరి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మరి వాళ్ళు డైలీ కూలీలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కాబట్టి మరి వాళ్లకు మరి ఇంకా కొద్దిగా సడలింపు చేస్తే బాగుంటుందేమనేది ఒక ఆలోచన కూడా ఉన్నది ప్రజలలో. మరి దాన్ని మంత్రివర్గం తర్వాత ఈ కమిటీ ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి అట్లాగే ఈ రేషన్ కార్డుల విషయంలో మరి ఈ విధంగానే చేసుకుంటా పోకుండా త్వరతగితన ఆలోచన చేసి మరి వీలైనంత వరకు 10 సంవత్సరాల కాలంలో మరి ప్రజలు మరి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా మరి కొంతమంది పిల్లలు మరి కొన్ని యాడ్ చేయాలంటే కూడా ఇప్పటి వరకు చేయలేదు. మరి గత వారం 10 రోజుల నుంచి మాత్రం చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి అవి కూడా మరి పూర్తిగా సక్సెస్ కావట్లేదు. మరి అధికారుల నిర్లక్ష్యం కొంత ఏర్పడ్డట్టుగానైతే కానొస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఖచ్చితంగా నూతన రేషన్ కార్డులు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మరి రేషన్ కార్డే దాని ప్రాథమికంగా అదే దాన్నే చూస్తాము అని చెప్పినప్పటికీ మరి ఇక్కడ ఏదైతే బ్యాంకు లోన్ల విషయంలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అయ్యే రెవెన్యూ వాళ్ళు కూడా చేసేది ఉంటుంది కాబట్టి చేస్తే చెప్పలేం కనుక మరి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డుల అమల్లో మరి ఒక దిశానిర్దేశని మరి అధికారులకు సూచించి మరి అందరికీ అర్హులైన పేదలందరికీ కూడా మరి రేషన్ కార్డులు అందేటట్టుగా ఈ ప్రభుత్వం చూడాల్సిన ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వ అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు, తర్వాత పంచాయత్ సెక్రటరీలు, దీనికి ముఖ్యంగా గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలే దీనికి ఎక్కువగా ఉన్నది కాబట్టి పంచాయత్ సెక్రటరీలు మరి ఆలోచి పడకుండా మరి జాగ్రత్తగా ఏదైతే గ్రామాలలో ఉన్నాయో మరి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఏవైతున్నాయో గత 6 నెలల కింద పెట్టినాయి మరి వాటిని చూసుకుంటూ మరి వీటన్నిటిని కూడా ముందుకు పోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉన్నదనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఇక్కడ నిడమనూరు మండలంలో, నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో మరి డెంగీకి సంబంధించి మరి ఒకటే గ్రామంలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉన్నది. మరి దానికి సంబంధించి చూద్దాం. ఇంటికో రోగి, నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో జ్వరాలు, కీళ్ళ నొప్పులు వణుకుతున్న పల్లెలు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 7 నెలల్లో 466 డెంగీ కేసులు, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 157గానే నమోదు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఇంటికో రోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇంటికి 2-3 జ్వరాల బారిన పడ్డారు. చలి జ్వరం, కీళ్ళు, ఒంటి నొప్పులతో అల్లాడుతున్నారు. నీరసం ఆవహించి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. గ్రామంలో 700 వరకు ఆవాసాలు ఉండగా 2000 వరకు జనాభా ఉంది. అక్కడ 20 రోజులుగా వైరల్ జ్వరాలతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా జ్వరంతో బాధపడుతూ చేతికి సెలైన్ ఎక్కించుకునేందుకు పెట్టిన సూదులతో కనిపించడం గమనార్హం. మరి ఇక్కడ ఉన్నది వీళ్ళ చూద్దాం. మరి ఈ దంపతులు దాసరి వెంకటయ్య, వెంకటమ్మ 10 రోజుల కిందట చలి జ్వరం, కీళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులతో బారిన పడడంతో తొలుత గ్రామంలో ఆపై మిర్యాలగూడ వెళ్లి చికిత్స చేయించుకుంది. మందులు వాడితే జ్వరం తగ్గినా నొప్పులు తగ్గక ఇబ్బంది పడుతోంది. వెంకటయ్య వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. మరి ఇంకొక ఉన్నది మరి పేషెంట్ మరి ఈమె రంగపురి ఇందిర, నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామం 20 రోజులుగా కీళ్లు, ఒంటి నొప్పులతో బాధపడుతుంది. రక్త పరీక్షలు చేయించుకోవడంతో డెంగీగా తేలింది. చికిత్స కోసం ఇప్పటికే 10,000 వరకు ఖర్చు చేసింది. అయినా నేటికి నడవలేకపోతుంది. ఇంట్లో గోడను పట్టుకొని నడవాల్సి వస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇక్కడైతే వాస్తవంగా మరి గతంలో నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం సంబంధించి మరి ఇందుగుల గ్రామంలో కూడా మరి ఇదే పరిస్థితి జరిగింది. మరి ఊకుకనే జ్వరం వచ్చినట్టుగా మరి లేదా మనిషి పండుకున్నట్టుగానే మరి నల్లగా అయి మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మరి అది గత ఒక 3-4 నెలల క్రితం మరి జరిగింది. మరి ఇప్పుడు మరి నల్గొండ జిల్లాలోని మరి నిడమనూరు మండలం మరి నాగార్జున సాగర్ నియోజకవర్గం కింద సంబంధించినటువంటి మరి నిడమనూరు మండలంలో మరి మారుమూల ప్రాంతం మరి మన ఎర్రబెల్లికి సంబంధించినటువంటి అక్కడ 700 ఇండ్లు ఉంటే మరి అక్కడ 2,000 జనాభా ఉన్నది. మరి 2,000 జనాభాలో దరిదాపుగా మరి ఒక 40-50 కుటుంబాలకు సంబంధించిన వాళ్లకు మరి తల్లి, బిడ్డ, తర్వాత అక్క చెల్లెళ్ళు, తర్వాత భార్య భర్తలు, ఈ విధంగా మరి అత్త కోడలు, ఈ విధంగా అనేక మందికి మరి మామూలు జ్వరంగా వచ్చింది. మరి ఎక్కువగా మరి ప్రైవేట్గా అయితే మరి ఎక్కువ జ్వరాలు ఉన్నట్టుగా మరి ఈ రోగాలు ఉన్నట్టుగా కానొస్తున్నాయి. మరి ప్రభుత్వానికి సంబంధించి 157 కేసులు అన్నప్పుడు మరి అక్కడ పిసిసి సెంటర్లో మరి మరి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దగ్గరికి మరి ఎవరైతే మరి పోతారో మరి వాళ్ళు టెస్టులు చేసినవి మాత్రమే అక్కడ రికార్డ్ అయి ఉన్నట్టుగానైతే కానొస్తున్నది. మరి దాన్ని బట్టి అర్థమవుతున్నది. కానీ మరి ఎక్కువగా మరి ప్రభుత్వ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటోళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అక్కడ మాతరు చక్కగా ఉండవు, తర్వాత డాక్టర్లు అందుబాటులో ఉండరు అనేది ఒక ఆచరణ ఉన్నది అనేది మాత్రం ఒక ఆలోచన ఉన్నది. మరి అందుకొరకు దాన్ని పోగొట్టాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు కూడా
మరి వాళ్ళని ఈ ఆశా వర్కర్లు ఏవైతున్నాయో పిహెచ్సి సెంటర్లు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా మరి ఆయా గ్రామాలలో సమాయత్తం అవుతూ మరి ప్రజల్ని మొబిలైజేషన్ చేస్తూ మరి ప్రైవేట్ గా కాకుండా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అందుతుంది, మరి అందిపిస్తారు అనే ఆలోచనతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దీనికి ముఖ్యంగా మరి ఆశా వర్కర్లను పెట్టింది అయ్యాల గత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మరి ఆశా వర్కర్లు కావచ్చు, మరి తర్వాత మన వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే దాని కొరకే. కాబట్టి ఖచ్చితంగా మరి ఆశా వర్కర్లు ఈ యొక్క గ్రామాలలో ఏదైతే జ్వరాలు ఉన్నాయో వీటికి సంబంధించిన వాటి మీద మరి ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఎప్పటికప్పుడు ఆ మండలానికి సంబంధించిన పిహెచ్సి సెంటర్లకు మరి వాళ్ళని తరలించి మరి వాళ్ళ టెస్ట్లు కావచ్చు మరి వాటి మీద పూర్తిగా మరి వాళ్ళకు అవగాహన చేస్తూ మరి ఏ లోపం ఏంటి అనేది కూడా వాళ్ళకు వివరిస్తూ మరి వాళ్ళు జాగ్రత్తగా మెడిసిన్ వాడేటట్టుగా కూడా ఉండేటట్టుగా ఉంటే బాగుండదు అనేది మాత్రం ఈ సందర్భంగా మరి ఆ గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి గ్రామంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని మాత్రం వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దానిపై మరి ఆ నిడనూరు మండలానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఏదైతే మరి పిహెచ్సి సెంటర్లు ఉన్నాయో, తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు మిర్యాలగూడకు అటు సాగర్లో మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి దాని మీద దృష్టి సారించాలి. అంతేకాదు మరి అనేకమైన ఈ వాతావరణ ప్రాబల్యం ఉండటం వల్ల మరి ఎప్పుడు ఈ ఉక్కపోతతోటి లేదా మరి వాతావరణం చేంజ్ కావడం వల్ల కూడా మరి దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఇంట్లో పక్కల శుభ్రత, పరిసర ప్రాంత శుభ్రత తక్కువగా ఉండటం వల్ల వీటన్నిటి మీద కూడా మరి ఉండటం వల్లనే మరి దోమలు ఎక్కువగా ఉండటం, దానిలో భాగంగానే ఈ డెంగీ దోమలు కుట్టడం వల్ల డెంగీ జ్వరాలు వస్తున్నట్టుగా కూడా కానొస్తుంది. మలేరియా సంబంధించి వీటన్నిటికి కూడా మరి ఒకసారి మరి ప్రభుత్వ అధికారులు క్యాంపెయిన్ పెట్టి ఏదైతే గ్రామాలలో ఎక్కువగా విషజ్వరాలకు సంబంధించి డెంగీ వీటికి సంబంధించిన జ్వరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాళ్ళతోటి మరి అక్కడ ఆ గ్రామాలని మరి వీలైనంత వరకుగా మరి పిహెచ్సి సెంటర్లు కావచ్చు మరి పక్క గ్రామాలకు సంబంధించిన ఆశా వర్కర్ వీళ్ళంతా కూడా కలిసి మరి ఆ గ్రామంలో మరి పూర్తిగా మరి ఏదైతే ఉన్నదో మరి ఆ రోగ నిరోధక సంబంధించినటువంటి మందులు టెస్టులు అవన్నీ చేసుకుంటూ మరి అక్కడ డెంగ్యూ బారిన పడకుండా మరి మలేరియా ఇటు టైఫాయిడ్కి ఇటు సంబంధించిన రోగాలకు బారిన పడకుండా మరి ఈ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మరి ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కావచ్చు మరి ఈ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటది అనేది మాత్రం ఈ సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అంటున్నట్టుగానైతే తెలుస్తున్నది. మరి ఇక్కడ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టుకోవట్లేదని మరి పట్టింపుకు లేదు అనే దాని మీద మరి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉన్నది. మరి ఒకసారి చూద్దాం. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో అనారోగ్యాలతో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకు ముందు మంచాన పడిన మన్యం అని వార్డులు వచ్చేవని ఇప్పుడు మంచాన పడిన రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు అని వినాల్సి వస్తుందన్నారు. 7 నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, 500 మంది విద్యార్థులు 7 నెలల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని విరుచుకుపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, విద్యార్థులు జబ్బు పడితే కనీసం మందులు కూడా అందుబాటులో లేవని ధ్వజమెత్తారు. ప్రతి రెసిడెన్షియల్లో స్కూల్కు ఓ హెల్త్ సూపర్వైజర్ ఉండాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసింది, పాలన మొత్తం అమెరికా నుంచి నడుస్తుందని ఆరోపించారు. ఓకే, మరి వాస్తవంగా అమెరికా పోయింది వారం 10 రోజులు. ఇక్కడ మరి గతంలో ఏదైతే ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మరి అరకొర మరి ఏదైతే ఉన్నాయో పూర్తి ఉద్యోగస్తులుగా అక్కడ పంతులు కావచ్చు లేదా నర్సు కావచ్చు మరి హెల్త్ దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అరకొర పరిస్థితే. మరి గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కాకపోతే మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా కూడా ఈ ప్రభుత్వంలో కొన్ని అలసత్వం ఉంటది. ఎందుకంటే అధికారులు వీళ్లకు కొంత పైకి సంబంధించిన వీటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు విజిటింగ్ తక్కువ ఉంటది. అట్లాగే మరి వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్తుంటారు. వీటన్నిటి మీద కూడా
మరి చేస్తున్నమాట వాస్తవం, చేస్తారు కూడా. మరి అప్పటికి మరి ఉప ముఖ్యమంత్రి పూర్తిగా దాని మీద ఆలోచన పెట్టి మరి అక్కడ ఉన్న అధికారులతోటి ఎప్పటికప్పుడు మరి చేస్తున్నప్పటికి కూడా మరి ప్రస్తుతం అయితే కొన్ని హాస్టల్లో జరుగుతున్నమాట వాస్తవం. దీన్ని గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి, కాకపోతే బయటికి రానియలే. మీ ప్రభుత్వంలో విద్యార్థుల సంఘాలను లోబడి పోనీయలేదు. ఆ హాస్టళ్లకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా లోబడి పోకుండా జీవోలు తీసినటువంటి చరిత్ర మీది. మరి మా పిల్లలు ఏమైతున్నారు, మా పిల్లలకు అసలు సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారో మరి మేము ఏం చేయాలి అనే ఆలోచన కూడా లేదు. ఒక్క సెకండ్ సాటర్డే నెలలో పిల్లలకు జ్వరం వస్తుందని ఫోన్ చేస్తారు. మేము అక్కడికి పోతే ఆ పిల్లలు పోతే మరి మా పిల్లల్ని పంపించని పరిస్థితి కూడా ఉందని మరి గతంలో తల్లిదండ్రులు హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు మొత్తుకున్న చరిత్ర కూడా ఉన్నదన్న విషయాన్ని మరి మీరు మర్చిపోవద్దు. అక్కడ ఏవైతే మీరు సొంత బిల్డింగ్లు మీ ఏవైతున్నాయో అనవసరమైన బిల్డింగ్లు ఏవైతున్నాయో ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్లకు వెచ్చించినటువంటి డబ్బులు మరి ఈ హాస్టళ్లకు వెచ్చిస్తే సరిపోయేది. ఆ క్వార్టర్లకు సంబంధించిన ఏవైతున్నాయో ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ మీరు కట్టించినాయి, అవి వృధాగా పడిపోతున్నాయి తప్పితే మరి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఎవరు వాడనట్టుగానైతే కానొస్తుంది. మరి ఇటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అవసరం లేని డబ్బుని వృధా చేసిరు తప్పితే మీరు ప్రజలకు పనికొచ్చే కొన్ని మాత్రమే చేసిరు. అందులో ముఖ్యంగా రైతు బంధు మాత్రం స్పష్టంగా ప్రజలకు పనికొచ్చేది అనేది ఈ సందర్భంగా మరి చెప్పొచ్చు కూడా. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు మరి మీరు ఇచ్చినప్పుడు కూడా అదే ఇచ్చారు. మరి ప్రవీణ్ కుమార్ ఉన్నన్ని రోజులు మాత్రమే విద్యార్థులకు అక్కడ కరెక్ట్ అయిన విద్యను అందింది. తర్వాత వాళ్ళ ఫుడ్ కూడా కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉన్నదో మరి వాటికి సంబంధించిన అన్ని కూడా అందినాయి. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి అది కుంటిపడ్డ మాట వాస్తవం. మీ ప్రభుత్వంలోనే కుంటిపడ్డది. ఇక దానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అది సహజం. ఎందుకంటే ఇది మీరు అనేది మీడియా అనేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా కొద్దిగా ప్రభుత్వ కార్యాలయాలైనా కొద్దిగా అలసత్వంగా ఉంటే దాని మీద దృష్టి పెట్టాలని కూడా మరి ఈ సందర్భంగా అయితే మరి విద్యార్థుల తల్లిదండ్రులు మరి అంటున్నట్టుగా కూడా ఉన్నది. మరి వారి తరఫున మేము కూడా చెప్తున్నాం. మరి ఈ రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన ఏ అవుతున్నాయో సన్న బియ్యాలు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం 25-26 సంవత్సరంలో కాకుండా వచ్చే వార్షికంలో కాకుండా ఇప్పుడే ప్రజెంట్ గా మరి విద్యార్థులకు కొద్దిగా ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి కాబట్టి నాణ్యమైన బియ్యం అందించినట్టయితే పిల్లలకు కొంత బాగుంటది అనేది కూడా ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు అంటున్నట్టుగా కూడా తెలుస్తున్నది. మరి దీనిపై పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి, తర్వాత ఈ హాస్టల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత దీనికి ఈ హాస్టల్కి సంబంధించినటువంటి సెక్రటరీ, దానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెసిడెన్షియల్ వాటికి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా విద్యార్థులకు సంబంధించిన ఏ అవుతున్నాయో వాటి మీద ఫుడ్కు సంబంధించినవి పూర్తిగా అందియాలి. తర్వాత విద్యకు సంబంధించిన బుక్కులు, తర్వాత వాటికి సంబంధించిన కాస్మెటిక్ సంబంధించినవి కూడా వెంటనే విడుదల చేయాలి. మరి విద్యార్థులని వాళ్ళకు కావాల్సిన ఫుడ్ మంచిగా ఉంటే మరి ఫుడ్ పాయిజన్ కాకుండా వీటిని వంటలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేర్ టేకర్ వీళ్ళు కూడా మంచిగా వాటి మీద దృష్టి పెట్టి మరి అక్కడ చేపిస్తే మంచిగా ఉంటుంది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులకు కడుపు కోత కూడా మిగుల్చే పరిస్థితి ఉంటది. కాబట్టి దీన్ని పూర్తిగా మరి ఆ రెసిడెన్షియల్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇక్కడ తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంలో సమ్మతించిన వర్సిటీ. జోయిటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం. అమెరికా పర్యటనలో సీఎం భేటీలు. అమెరికాలోని ప్రసిద్ధ సాఫ్ట్వేర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ వర్సిటీని సందర్శించారు. స్టాన్ఫర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం కావాలని, ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు పైన చర్చించారు. తెలంగాణ తగిన సహకారం అందిస్తుందని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాల్, జోస్ మెకోవర్ ప్రకటించింది. ఆసక్తి వ్యక్తీకరణ
లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతను పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మరి అక్కడ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నది. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎంతసేపటికి మన నిధులకు మనకు సంబంధించిన వాటి మీద ప్రజల మీద బన్ను భారం అయితే పడ్డట్టుగా అనేది కానొస్తుంది. మరి ఇప్పుడు కూడా పడుతుంది. కాకపోతే ఏంటంటే నిరుద్యోగ సమస్యని కొంత ముందుకు తీసుకుపోవడానికి అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కోట్లలో లేవు, లక్షలలో కూడా లేవు. అందుకొరకు ఏంటంటే మరి నిరుద్యోగ సమస్యను మరి ముందుకు తీసుకుపోవడానికి తర్వాత ఆ సమస్య పరిష్కరించడానికి ఏదైతుందో దాన్ని చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇక్కడ దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నట్టుగా కానొస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు ముఖ్యంగా ఐటీ వీటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి ఆల్రెడీ మరి స్కిల్ తెలంగాణ స్కిల్ వర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీని కూడా మరి మరి ముందుకు తీసుకుపోతున్నట్టుగా కానొస్తుంది. మరి దానికి సంబంధించే మరి చాలా వరకు మరి అమెజాన్కి సంబంధించి వీటన్నిటిని కూడా మరి అక్కడ మరి యుఎస్ మరి అమెరికాలో నుంచి మరి అక్కడక్కడ తిరుగుతూ మరి అనేకమైన ప్రవాస ఆంధ్రులని తర్వాత వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళతో తెలుగు ప్రజల్ని మరి కలుస్తూ మమేకం చేస్తూ మరి హైదరాబాద్ అభివృద్ధికి మరి తెలంగాణ అభివృద్ధి మరి దానికి కావాల్సిన నిధులను సమకూర్చుకునే ప్రయత్నం అక్కడ ఏవేవైతే మరి ఫ్యాక్టరీలు పెట్టుకోగలిగితే ఏవేవైతే ఐటీకి సంబంధించిన ఈ నిపుణుల్ని మరి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాగలిగితే మరి సస్యశ్యామలం తెలంగాణ సస్యశ్యామలంగాను తర్వాత మరి ధనిక రాష్ట్రంగాను ఉండే ప్రయత్నం అయితే చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సఫలం కావాలని మనము తెలంగాణ ప్రజలుగా ఆశిద్దాం. మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన, విద్యార్థి మృతిని నిరసిస్తూ అద్దాలు సామాగ్రి ధ్వంసం, ఆసుపత్రికి తరలించడంతో జాప్యం చేశారని ఆగ్రహం, సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం వీసీ. అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆ కారణంగానే అతను మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో 3 రోజుల క్రితం అరుణ్ కుమార్ అనే విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపే మరణించిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ అగ్రికల్చర్ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలతో కలిసి క్యాంపస్ లోని కాలేజీ భవనం ఎదుట బడాయించారు. వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ అగ్రికల్చర్ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలతో కలిసి క్యాంపస్ లోని కాలేజీ భవనం ఎదుట బడాయించారు. దీనిపై స్పందించేందుకు తొలుత వర్సిటీ అధికారులు నిరాకరించడంతో ఆగ్రహించిన విద్యార్థులు భవనం అద్దాలు సామాగ్రిని ధ్వంసం చేశారు. కాలేజీ నిర్వాహకుల సహకారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అరుణ్ కుమార్ అస్వస్థతకు గురైన విషయాన్ని జూనియర్ లెక్చరర్లు హెచ్ఓడికి చెప్పినా పట్టించుకోలేదని 40 నిమిషాలు వృధా చేశారని చివరకు అంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అరుణ్ కుమార్ ను అరగంట ముందు తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో మల్లారెడ్డికి సంబంధించినవి అనేక ఉన్నాయి. మరి దాంట్లో మరి ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా ఉన్నటువంటి మరి నాయకుడు మరి వీళ్ళు కొంతమంది ఈ తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు బలికొన్న సమయంలో వీళ్ళు అలాంటి కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనని వీళ్లకు మరి ఆల్రెడీ మహాత్మా గాంధీ నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్నది. మరి దానికి ఓయూ ఏదైతే ఉన్నదో ఉస్మానియా యూనివర్సిటీ మరి దానికి సంబంధించిన ఉన్నది. తర్వాత మన కాకతీయ యూనివర్సిటీ ఉన్నది. మరి ఈ యూనివర్సిటీలని అభివృద్ధి చేయడానికి చేతగాని ఈ ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతుందో మరి వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రికి ఒకటి యూనివర్సిటీ ఇచ్చారు. మరి అట్లాగే మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ, మరి ఆయనకు అనేక కాలేజీలు ఉన్నాయి. కాలేజీలకు మరి ఆయనే సొంతంగా మరి వీళ్ళు ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకునే విధంగా వీళ్ళు యూనివర్సిటీలని మరి అధికారులు ఏదైతున్నారో మరి
క్యాబినెట్ లో మరి తీర్మానం చేసుకొని మరి వాళ్ళతోటి క్యాబినెట్ మంత్రులతో చెప్పించుకొని మరి దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉన్నది, మరి ప్రకటన చేపించుకున్నట్టుగా ఉన్నది. అట్లాగే మరి ఇంకొక యూనివర్సిటీ కూడా ఉన్నది. మరి అసలు ఈ ప్రైవేటుగా మరి ఇంకా చాలా ఉన్నాయి. మరి పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చి ఈ విధంగా చేసి మరి ప్రైవేటుగా యూనివర్సిటీలను తయారు చేసుకోవటం వల్ల ప్రజలకు మరి ముఖ్యంగా విద్యార్థులు గవర్నమెంట్ ప్రభుత్వంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏ అవుతున్నాయో మరి వాటికి నష్టం జరిగే పరిస్థితి కూడా ఉన్నది. మరి దీన్ని ఎందుకు ఆలోచన చేయలేదో మరి అమితమైన తెలివి ఉన్నోడు, అధిక తెలివి ఉన్నోడు, అనేక వందల పుస్తకాలు చదివినని మరి ఎంతో ఇదిగా చెప్పేటటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి విద్యార్థులను పొట్టగొట్టినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న యూనివర్సిటీలు ఏవైతున్నాయో వాటిని అభివృద్ధి చేసి తర్వాత దాని ద్వారా మరి ఆ యొక్క యూనివర్సిటీలకు ఆదాయం వచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రభుత్వ అధికారులకు. మరి దాన్ని వదిలిపెట్టి మరి ప్రైవేటు కాలేజీలకు యూనివర్సిటీలు ఇచ్చినట్టుగా ఉన్నది. మరి ఇక్కడైతే స్పష్టంగా కానొస్తుంది. విద్యార్థులలో మరి ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థికి మరి అస్వస్థకు గురై మరి నా పరిస్థితి బాగలేదు, మరి నేను ఇట్లా ఉన్నా అని చెప్పినప్పుడు మరి ఆ కాలేజీకి సంబంధించినటువంటి పిఓడి ఎవరైతే ఉన్నారో ఆయన మరి వాళ్ళకి చెప్పినప్పటికి కూడా మరి ఆ ఇన్ఛార్జికి సంబంధించిన వాళ్ళు ఆ కాలేజీ యూనివర్సిటీ ఆ కాలేజీకి ఇన్ఛార్జికి సంబంధించిన వాళ్ళు మరి కొద్దిగా అలసత్వం చేయడం, మరి ఆ విద్యార్థిని అరుణ్ కుమార్ ని మరి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి ఇంకొక అర్ధగంట ముందుగాక తీసుకొస్తే మరి ఇతన్ని మేము ఏదో వికాల సాయశక్తులు కృషి చేసి బతికించడం వల్ల మరి చేయి దాటిపోయిందని చెప్పినట్టుగా ఉన్నది. దాన్ని సందర్భంగానే విద్యార్థులు ఆగ్రహించి మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ కాలేజీకి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అన్ని అద్దాలు ధ్వంసం చేసినట్టుగా ఉన్నది. మరి హాస్పిటల్ తీసుకుపోవడానికి అలసత్వం వహించినటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మరి విద్యార్థులు మరి ఆగ్రహించిన సమయంలో మరి క్షణం కూడా ఆలోచన చేయకుండా మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి ఒక విద్యార్థి విలువ మరణ విలువ మరి ఎంత దారుణంగా ఉన్నది అనేది ఆ యూనివర్సిటీ. మరి గతంలో కూడా చాలా మంది మొత్తుకున్నారు. మరి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఆ యూనివర్సిటీ మీద మరి అనేక లోపాలు ఉన్నాయి. మరి ఆ యూనివర్సిటీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేస్తారు, బట్టీలు పట్టిస్తారు, తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారని కూడా గతంలో చాలా సార్లు చెప్పినట్టుగా ఉన్నది. మరి దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి విచారణ చేపట్టి దానికి ఏది జరిగినా మరి వాళ్ళు అధికారులు మరి మభ్యపెట్టే వ్యవహారం చేస్తారు. మరి అందుకొరకు అధికారులు ఒక విద్యార్థి మరణానికి మరి దానికి సరైన మూల్యం ఆ కాలేజీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. మరి అట్లాగే ఇంకా మిగిలిన విద్యార్థులకు కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా మరి అస్వస్థతకు గురైన వెంటనే మరి చికిత్స నిమిత్తం తరలించే ప్రయత్నం చేసేటందుకు కూడా ఈ ఏదైతే అరుణ్ కుమార్ మరణం ఏదైతే ఉన్నదో దానికి అక్కడ వాళ్లకు ఒక ఇది కావాలనేది మరి ఆలోచన మరి విద్యార్థులు మొత్తుకుంటున్నట్టు విద్యార్థి సంఘాలు కూడా మరి చెప్తున్నట్టుగా ఉన్నది. మరి దాన్ని ప్రభుత్వం వీలైనంత వరకు దాని మీద పూర్తి దృష్టి సారించి మరి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి దానికి సంబంధించిన వాళ్ళు మరి అదే విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి పేషీల్లో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన అధికారులు మరి ఈ కాలేజీపై దృష్టి సారించి జరిగిన లోపాలు అక్కడ జరిగిన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా విచారణ చేపట్టి కాలేజీపై చట్టపరమైన చర్యలు తీసుకొని దానికి సంబంధించిన తల్లిదండ్రులకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పొచ్చు. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతున్నాయో మరి దానికి మరి రేవంత్ రెడ్డి మరి పాలన మేము అధికారంలోకి రాగానే మరి ఆ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పినాడు. మరి దరిదాపుగా 72,000 కోట్లు మరి వాటికి సంబంధించినవి. మరి అధికారంలోకి వచ్చేసరికి మరి పూర్తిగా మరి లో బడ్జెట్ లో ఉండటం కొద్దిగా మరి ఇబ్బంది జరుగుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దానిపై చూద్దాం, ఆంధ్రజ్యోతి పత్రికలో మరి దాని మీద రాశారు, దానికి సంబంధించి చూద్దాం. ప్రభుత్వ శాఖల బకాయిలు 72,000 కోట్లు ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకొని తీరు. విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే 57,000 కోట్లు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగే. స్కాలర్షిప్లు దోబిఘాట్ల సొమ్ము అంతే. ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలని డిమాండ్లు. ప్రభుత్వ సానుకూల స్పందనకై నిరీక్షణ. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది సర్కారు కొలువు తీరింది. తమ బిల్లుల వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురు చూశారు.
వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని, బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్పారు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని, డిఏలు ఇస్తామని, పిఆర్సీ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలైతే వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఇటీవల పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కానీ వివిధ ప్రభుత్వ శాఖలకు రూపాయలు వేల కోట్లలో మరి పెండింగ్ లో ఉన్న బిల్లులపై మరి మాత్రం దృష్టి సారించలేదు. ఉద్యోగం, సప్లిమెంటరీ బిల్లులు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన సొమ్ములు, వీటన్నిటికి సంబంధించినవి కూడా మరి పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి ఒక్కసారి ఏ శాఖలో ఎంత బిల్డింగ్లు ఉన్నాయో చూద్దాం. మరి శాఖల వారిగా చూసుకుంటే పెండింగ్ బిల్లులు మరి కోట్ల రూపాయలు ఉన్నట్టుగా కానొస్తుంది. మరి విద్యుత్ శాఖ సంబంధించి 43,770 కోట్లు, ఇరిగేషన్ కి సంబంధించి 13,629 కోట్లు, మరి ఫీజులు స్కాలర్షిప్లకు సంబంధించి 5,269 కోట్లు, పురపాలక మరి పట్టణాభివృద్ధి శాఖకు 4,137 కోట్లు, మరి ఉద్యోగులకు సంబంధించి 2,000 కోట్లు, పంచాయతీ రాజ్కు సంబంధించి 1,700 కోట్లు, రోడ్లు భవనాలకు సంబంధించి 1,000 కోట్లు, మొత్తము లెక్క చూసుకున్న 72,055 కోట్లకు సంబంధించి మరి పెండింగ్ ఉన్నట్టుగానైతే కానొస్తుంది. మరి రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉండటం వారిని తీరని ఆవేదనకు గురి చేస్తుంది. ఏళ్ల తరబడి ఇవి క్లియర్ కాకపోవడంతో కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను ఇచ్చే సందర్భాల్లో కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నాయి. మరి ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన బకాయిల్లో 4,769 కోట్ల వరకు ఉన్నాయి. గత 3 ఏళ్ల నుంచి ఈ రియంబర్స్మెంట్ లో బిల్లులు క్లియర్ కావడం లేదు. 2021-22లో 328 కోట్లు, 22-23లో 1,830 కోట్లు, 23-24లో 2,250 కోట్లతో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించినవి 2020-21లో 250 కోట్లు, ఇక మెచ్ ఛార్జీలకు సంబంధించి 500 కోట్లు కలిపి మొత్తం 5,156 కోట్లు బకాయిలు ఉన్నట్టుగానైతే కానొస్తుంది. గత డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత బకాయిల కింద 386 కోట్లను చెల్లించింది. ఇక ఈ బోను ఇంకా సుమారు 4,769 కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయి. విద్యార్థులకు ఏటా చెల్లించే స్కాలర్షిప్ బిల్లులుగా 500 కోట్ల వరకు, మరి ఇలా మొత్తం 5,269 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టుగా కానొస్తుంది. మరి అభివృద్ధిలో ఉన్నప్పటికీ విద్యార్థులు మేము నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేజీ టు పీజీ అని మరి ఎన్నైతే విద్యార్థుల ఫీజులను మాత్రం తక్షణం విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్పొచ్చు. మరి అట్లాగే మరి ఇక్కడ ఇంతకుముందు కూడా మరి ఎమ్మెల్యే వాళ్ళు అన్నారని చూసినాం. మరి ఇక్కడ మెదక్ మేడ్పల్లికి సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో మరి ప్రస్తుతం 2-3 పరిస్థితి విషమంగా ఉన్నది. మరి ఇప్పుడే మరి కోలుకున్నట్టుగా కూడా తెలుస్తున్నది. మరి ఒక విద్యార్థులు చనిపోయినట్టుగా ఉన్నది. మరి దాని మీద ఒకసారి చూద్దాం. పెద్దాపూర్ గురుకులంలో దిద్దుబాటు చర్యలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదల తొలగింపు పనులు చేస్తుండగా బయటపడుతున్న పాములు. గురుకులాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్. జగిత్యాల జిల్లా మేడ్పల్ మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎట్టకేలకు అధికారుల దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలో గురుకులంలో 2 విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించారు. శనివారం అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించడంతో పాఠశాలలోని శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్డు, భవనాలు, పాత కట్టడాలను కూల్చివేశారు. తరగతి గదుల్లో వెనుక వైపు ఉన్న పాడుపడ్డ బావులను పూడ్చి వేశారు. ప్రహరీ వెంట ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలను తొలగించారు. పాఠశాలలో
ఆవరణలో ఎక్స్కవేటర్తో పనులు చేస్తుండగా విషపూరిత పాములు సంచరిస్తుండడాన్ని గుర్తించారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులు మోక్షిత్, హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిజామాబాద్కు సంబంధించిన హాస్పిటల్లో మరి వాళ్ళు చెప్పడం అయితే కానొస్తుంది. మరి శుభ్రత ఏదైతున్నదో గతంలో ఈ ప్రైవేట్ బిల్డింగ్లు, తర్వాత మరి కావాలనుకున్న విద్యార్థుల ఒక్కొక్క రెసిడెన్షియల్ కు సంబంధించిన గురుకుల పాఠశాలలో మినిమం ఒక 500 మంది విద్యార్థులకు తక్కువగా ఉండరు, 600 మంది నుంచి ఉంటారు. కాబట్టి మరి అక్కడ వాళ్ళకు సరిపోని బిల్డింగ్ కావాలంటే మరి వాళ్ళకు అంత పెద్ద బిల్డింగ్లు మారుమూల ప్రాంతాలలో మరి కొన్ని మండలాలు చాలా పల్లెటూరులకు సంబంధించిన గ్రామాలని మండలాలుగా చేసినట్టుగా ఉన్నది. మరి అలాంటి పరిస్థితులలో మరి అక్కడ బిల్డింగ్లు వారికి సౌలభ్యంగా ఉండకపోవడం కూడా చాలా ఇబ్బందికరం. మరి ఏదో ఒక బిల్డింగ్ అని తీసుకున్నారు. మరి ఎద్దడిదద్దడిగా ఉన్నటువంటి బిల్డింగులలో పెట్టినప్పటికీ మరి అక్కడున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరి పరిశుభ్రతగా లేనప్పుడు మరి పాములు, విషపురుగులన్నీ కూడా మరి చేరే పరిస్థితి ఉంటుంది. మరి పిల్లలు పండుకున్న సమయంలో మరి జరిగినప్పుడు మరి ఇలాంటి సందర్భంగానే మరి విద్యార్థులు చనిపోయినట్టుగానైతే మరి దీన్ని బట్టి అర్థమవుతున్నది. మరి ఎక్కడైతే గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి మరి పాఠశాలలు ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపక బృందం ఏదైతున్నదో మరి జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ మరి అక్కడ మరి విషపురుగులు తిరగకుండా మరి అక్కడ మరి ఆ ప్రదేశాలను శుభ్రంగా ఉంచేటందుకు ముందుకుండే పరిస్థితి ఉండాలి. మరి అట్లాగే మరి విద్యార్థులకు ఎంతో మరి తల్లిదండ్రులు మరి కడుపు కోత మిగిల్చే పరిస్థితులు లేకుండా మరి దీనిపై మరి క్షుణ్ణంగా ఆలోచన చేస్తూ మరి విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి లోపట్లో మరి ఎక్కడైనా వేస్ట్ గా ఉన్నటువంటి గదులు ఏవైతుంటే మరి అక్కడ మరి పురుగు బూసులు మరి ఉన్న వాటిని మరి చూస్తూ మరి వాటిపై మరి దృష్టి సారించి మరి విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. మరి వర్గీకరణ దానిపైన ఒకసారి చూద్దాం. మరి మందకృష్ణ మాదిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలి, మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రధానిని కోరాం, సీఎంలతో భేటీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశాను. నవంబర్ 11న మరి మొన్నటి వరకు మరి నేను ఈ మధ్య కాలంలో పలు పత్రికలలో మరి బీఆర్ఎస్ తన బిడ్డని జైలు నుంచి తీయడానికి, తర్వాత బిడ్డ యొక్క కేసులను తప్పించుకోవడానికి మరి బీఆర్ఎస్ పార్టీని మరి మన ఏదైతుందో బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతున్నది. మరి దానిపై మరి బండి సంజయ్ మాజీ మరి ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి దానిపై మాట్లాడుతున్నాడు. చూద్దాం. కేటీఆర్ ను జైలుకు పంపకపోతే యుద్ధమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అరాచకాలు ఎన్నో. నన్ను, మా కార్యకర్తలను సీఎం రేవంత్ ను వేధించారు. రేవంత్ పై నమ్మకం, గౌరవం ఉంది. కేటీఆర్ ను లోపలేస్తారు. ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు. కేసీఆర్ ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుభూతి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు అనేది అంతా ఫేక్ ప్రచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ గనక కేటీఆర్ ను జైలుకు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నువ్వు మా కార్యకర్తలను, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ కార్యకర్తలను నాడు కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మర్చిపోలేదు. రేవంత్ రెడ్డిపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఏ రోజైనా ఆయన కేటీఆర్ ను లోపల జైల్లో వేస్తారన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోయిన రోజు తెలంగాణలో రాజకీయ యుద్ధమే అని సంజయ్ మరి కేటీఆర్ ను ఉద్దేశించి మాత్రం మరి బాగా భయంకరంగా ప్రకటన ఇచ్చినట్టయితే కానొస్తుంది. వాస్తవంగా కూడా బండి సంజయ్ ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పాదయాత్ర చేస్తున్న టైంలో పాదయాత్ర చేయకుండా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టుగానైతే మరి ఉన్నది. మరి అంతేకాదు మరి అనేక విషయాలలో మరి ఆయనని చాలా విధాలుగా నోటికి ఎంతలాగా మాట వస్తే అంతలాగా మాట మరి తండ్రి కొడుకులు కూడా అన్నట్టుగా ఉన్నది. మరి ఇంత చేసినప్పటికీ మరి మామ, అల్లుడు, మరి కొడుకు ముగ్గురు కలిసి కూడా మరి ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేయలేకపోయారు. మరి ఎమ్మెల్యేగా
మరి ఓడిపోయినప్పటికీ ఎంపీగా మరోసారి మరి తనదైన విజయాన్ని నమోదు చేసుకొని మరి అంతేకాదు మరి వాత్సల్యం మాట వాత్సల్యం ఏదైతే ఉన్నదో తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిండో మరి కొంతవరకు ఆ ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిండు కరీంనగర్ ఆ నియోజకవర్గానికి సంబంధించి మరి అక్కడ మరి ఎంతో ఇది చేసుకున్నట్టుగానైతే కానొచ్చింది. బండి సంజయ్ని మరి ఎంతో మెజార్టీతో గెలిపించినట్టుగా కూడా ఉంది. ఆ నమ్మకంతో మరి పార్టీని బలోపేతం తెలంగాణలో మరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఎంతో మరి ఉత్సవంగా ప్రజల్ని మరి బీజేపీ వైపు చూసే విధంగా బీజేపీ క్యాడర్ని కాపాడుకుంటూ మరి పార్టీ ఏ పిలుపునిచ్చినా ముందుకు పోయినటువంటి మరి పరిస్థితి అయితే బండి సంజయ్ నాయకత్వంలో ఉన్నట్టుగానైతే స్పష్టంగా కానొచ్చింది. మరి అలాంటి మరి నాయకుడిని ఎన్నో విధాలుగా మరి ఎన్నో తీర్లుగా ఇబ్బందులు పెట్టి మరి నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే కానొచ్చింది. మరి దాన్నే ఇప్పుడు అంటుండు మరి ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నన్ను నానా ఇబ్బందులు పెట్టిండు. అటు బీజేపీ కార్యకర్తలను ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను మరి ఎన్నో ఇబ్బందులు పెట్టిరు. మరి వీళ్ళు చెప్పబడికే లోకల్ లీడర్లు కూడా మరి వాళ్ళ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసిరు అనే విధంగా మాత్రం పత్రికా ప్రకటన ఇచ్చినట్టుగా కానొస్తుంది. మరి అలాంటి దుర్మార్గమైన పాలన చేసినటువంటి మీరు ఈరోజు మరి ప్రతి విషయంలోనూ హెచ్చరించినట్టుగా మరి ప్రజలకు ఏదో మేము చేసినవన్న విధంగానైతే మరి మీరు మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అట్లాగే మరి మందకృష్ణ మాదిగ కూడా మరి గతంలో మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కూడా మరి తీర్మానాలు చేసి మరి దానిపై క్యాబినెట్ లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపాలి మరి దాని మీద అనేది ఒక ప్రకటన కూడా చేసిండు. అట్లాగే నవంబర్ 11వ తారీఖున మరి ఎవరైతే మాదిగల ఏబిసిడి వర్గీకరణకు సహకరిస్తురో మరి వాళ్ళందరినీ కూడా మరి ఒక వేదికగా మేము మరి దండోరా మీటింగ్ పెడుతున్నాం, మీటింగ్ కు ఆహ్వానించడం అయితే జరుగుతుంది అనేది అయితే మరి ఉన్నది. మరి దాంట్లో మరి ఈ లోపు మరి వాస్తవంగా మరి ఆ ప్రకటన జరగగానే మరి అటు ఆంధ్రప్రదేశ్ లోని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో మరి యనమల రేవంత్ రెడ్డి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మరి ముందలే ప్రకటన చేసినట్టుగా ఉన్నది. ఒక అడుగు ఇంకొక విషయం ఏంటంటే మరి ఆల్రెడీ 2000 నుంచి 2004 సంవత్సరంలో మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 2000 సంవత్సరం నుంచి 2004 వరకు మరి ఏబిసిడి వర్గీకరణ కావాలి అని మరి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన అయితే మరి ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేస్తాడు అనేది మాత్రం తెలంగాణ మరి మాదిగల మధ్యలో మరి ఒక గౌరవప్రదం అయితే ఉన్నది. మరి ఎన్నో సార్లు కూడా మరి రేవంత్ రెడ్డి మరి అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మరి మాదిగలు నష్టపోతున్నారు, దాని ఉపకులాలు కూడా నష్టపోతున్నాయని వాళ్ళు ఎన్నో సందర్భాలలో మరి కొన్ని మీటింగ్లలో మరి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలతో పాటుగా రాజకీయ ప్రసంగాలతో పాటుగా కులాల వారిగా జరిగిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ మాదిగలకు ఏదైతే మరి సోదర భావంగా ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఎలాంటి మరి ఇబ్బందులు పడకుండా మరి ఎవరు నష్టపోకుండా మరి రెండు సామాజిక ఏదైతే ఉన్నాయో ఎస్సీ వర్గాలకు సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన కులాలకు మరి న్యాయం జరిగే విధంగా మరి తోడ్పాటును అందించి మరి ఏబిసిడి వర్గీకరణ కూడా మరి సహకరించి మరి ఎవరి వాటాలు వాళ్ళు తీసుకోవటం కూడా మరి మంచిదే అని మరి సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుగా ఉన్నది. మరి దాన్ని ఆలోచన చేయాలి, మరి ఆచరణలో కూడా ముందుకు పోయే పరిస్థితి మరి తీసుకురావడం మంచిది అనేది కూడా సందర్భంగా మరి చెప్పడం అయితే జరుగుతుంది.